శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ కలియుగంలో దత్తాత్రేయ స్వామి 2 సార్లు మానవ దేహం ధరించి వచ్చి మన మధ్య సంచరించారు. అది 13, 14 శతాబ్దాల్లో ఎప్పుడో జరిగింది కదా. ఆ తర్వాత స్వామి అవతారం చాలించాక మన దేశం దత్త సాంప్రదాయం నుంచి దూరం అయిపోయింది. ఎక్కడో మహారాష్ట్రలో కొంతమంది పాటించేవారు తప్ప కొన్ని శతాబ్దాల పాటు దత్త సాంప్రదాయం అనేది లుప్తం అయిపోయింది మన దేశంలోంచి. అప్పుడు దత్తాత్రేయ స్వామి మళ్ళీ ఇంకొక అవతారంతో వచ్చి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ పునఃప్రజ్వలింపజేశారనమాట. ఆ అవతారమే వాసుదేవానంద సరస్వతి స్వామి. ఆయన్నే టెంబే స్వామి అని కూడా పిలుస్తారు. ఈ ఆదివారం నాడు అంటే శ్రావణ బహుళ పంచమి రోజు వాసుదేవానంద సరస్వతి స్వామి జన్మదినం. అందుకని ఆ మహనీయుడి చరిత్ర గురించి చెప్పుకుందాం ఇప్పుడు. ఇలాగా దత్తాత్రేయ స్వామి ఏదైనా ఇంట్లో మానవావతారంతో వచ్చేయాలి అంటే ఊరికే అలాంటి ఇళ్లలోకి రారు. ఆ ఇంట్లో ఎంతో సాధన, ఎంతో తపస్సు ఉంటే తప్ప రారు. వీళ్ళ నాన్నగారు గణేష్ భట్ అని, వాళ్ళు మాణేగాం అని ఒక గ్రామంలో ఉండేవారు మహారాష్ట్రలో. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం గాన్గాపూర్ వెళ్ళడం, సప్తాహాలు గురుచరిత్ర పారాయణ చేయడం, అంటే 7 సార్లు గురుచరిత్ర పారాయణ అనమాట చేసి ప్రతిరోజు అష్టతీర్థాల్లో స్నానం చేసి మఠంలో సేవ చేసి అవన్నీ చేస్తే అలాగ 12 సంవత్సరాల పాటు చేశారు. అప్పుడు దత్తస్వామి ఒకసారి కనిపించి, నాయన ఇక నుంచి నువ్వు గాన్గాపూర్ రాని అవసరం లేదు అంటారు. ఏం స్వామి నేనేమన్నా అపచారం చేశానంటే, కాదు నేనే మీ ఇంటికి వస్తాను, మీ కడుపున పుట్టబోతున్నాను నేను అని చెప్తారనమాట. మహదానందంతో పొంగిపోతారు ఆయన. ఆ తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి పుట్టారు. ఈ స్వామి 13 ఆగస్టు 1854 పుట్టారనమాట. తర్వాత చిన్నతనంలోనే ఉపనయనం చేశారు ఈయనకి. చేసేస్తే త్రికాల సంధ్యావందనం, సహస్ర గాయత్రి, ఎన్ని వేలు కుదిరితే అంత గాయత్రి జపం చేసేవారు. నిత్యాగ్నిహోత్రం, వేద పఠనం, ప్రతిరోజు గురుచరిత్ర పారాయణ చేయడం, అవన్నీ చేసి కొన్ని సంవత్సరాల పాటు. అలాగనే ఎంత శౌచాన్ని పాటించేవారంటే అంత చిన్న పిల్లవాడు కూడా బయట ఎక్కడికి వెళ్ళి తినేవారు కాదు. అయితే తన స్వయం పాకం లేకపోతే తల్లి వండితే తినేవారు అంతే. అంత నియమనిష్టలతో ఉండేసరికి ఆయనకి 20 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి గాయత్రి మంత్రం సిద్ధించి అపురూపమైన శక్తులు వచ్చాయి అన్నమాట. ఆ సమయంలోనే ఆయనకి వివాహం కూడా చేశారు. అలాగనే జ్యోతిషం మీద ఎంత ప్రావీణ్యం సంపాదించారంటే అసలు మాటల్లో చెప్పలేము. ఆయన శక్తి ఎలాంటిదంటే, ఎవరైనా మృత్యుముఖంలో ఉన్నా, చనిపోయిన వాళ్ళు ఉన్నా, లేకపోతే అలాంటి జంతువులు పక్షులు ఉన్నా ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన దయ కోసం వేచి ఉండేవారు. ఆయనకి దయ కలిగి ఎవరి మీదైనా కమండలం జలం ఇలా చల్లారంటే వెంటనే జంతువైనా మనిషి అయినా లేచి కూర్చునేవారు అంతే. అంతటి శక్తిమంతులు. అలాగనే మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఒకసారి ఒక ధనవంతుడు ఒక ఆయన ఈయన దగ్గరికి వస్తారు. ఆ ధనవంతుడికి పాపం దారుణమైన జబ్బు చేస్తుంది అనమాట. చేసి దేశంలో పెద్ద పెద్ద వైద్యులందరికీ తిరుగుతారు ఆ కాలంలో, అయినా సరే తగ్గదు. అప్పుడు ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయన ఒక్కసారి కళ్ళు మూసుకుని చూసి, నాయన నువ్వు పూర్వజన్మలో ఒక గోవుకి మహాపచారం చేసావు, అది నేను మాటల్లో చెప్పలేను, ఆ అపచారం నిన్ను కట్టి కుడిపేస్తుంది, అందుకే నీకు ఈ జబ్బులన్నీ ఇంత అవస్థ అనుభవిస్తున్నావు. నువ్వు నీకు ఆ బాధ పోవాలి అంటే ఒక గోవుని కొని దాన్ని ఎవరికైనా దానం చెయ్యి, మనస్ఫూర్తిగా దానం చేసావంటే కనుక నీ బాధ పోతుంది అంటారు. అంటే సంతోషం స్వామి అని అతను వెళ్ళి ఒక గోవు కొంటాడు. కొన్న తర్వాత దుర్బుద్ధి పుడుతుంది. అయ్యో డబ్బులు పెట్టి కొన్నాను కదా, ఇది ఎవరికో దానం చేసేస్తే డబ్బులు ఎందుకు పోవా అని. వెంటనే వాళ్ళ అన్నయ్య వచ్చి ఏం చేస్తారు, తమ్ముడు అయితే ఒక పని చెయ్యి, నువ్వు నాకే దానం ఇచ్చేయి, దానం ఇచ్చేసినట్టు నీ పని అయిపోతుంది శుభ్రంగాను. అలాగనే మన గోవు మన ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోదు, దానం అయిపోతుంది, గోవు కలిసి వస్తుంది. ఓ బ్రహ్మాండమైన ఆలోచన అని చెప్పి వాళ్ళ అన్నయ్యకి దానం ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే వెంటనే తగ్గిపోతుంది ఆయనకి ఆ వ్యాధి, తగ్గిపోయి స్వస్థుడైపోతారు. ఆహా స్వామి చెప్పారు జరిగింది అనుకుంటారు. వాళ్ళ అన్నయ్యకి జబ్బు వస్తుంది. వచ్చేసరికి అంతే, వాళ్ళ అన్నయ్య అదే జబ్బు చేసి రోజుల్లో క్షీణించేసి మృత్యుముఖానికి వెళ్ళిపోతాడు. అప్పుడు అందరు వైద్యుల దగ్గరికి తిరిగితే మళ్ళీ ఉపయోగం ఉండదు. అప్పుడు మళ్ళీ టెంబే స్వామి దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చేసరికి స్వామి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని తమ్ముడికేసి తిరిగి, నువ్వు గోవుని దానం చేసావు కదా, ఎవరు తీసుకున్నారు అది అని అడుగుతారు.
అడిగితే మా అన్నయ్య అండి అంటారు. అంటే బుద్ధి లేదా, నేను చెప్పింది ఏమిటి, మీరు చేసిన పని ఏమిటి, అలా ఇష్టం వచ్చినట్టు దానాలు ఎవరు పడితే వాడు తీసేసుకోవడమేనా? ఇప్పుడు మీ అన్నయ్య చేత ఆ గోవుకి రెట్టింపు పైకం పెట్టి వేరెవరికైనా దానం చేయమని ఆ గోవుని, అప్పుడు పోతుంది వ్యాధి అని చెప్తారు. చేయగానే అలాగే పోతుంది. చూడండి, అంతటి శక్తిమంతులు, అంతటి వాక్శుద్ధి ఆయన. ఇలాంటి విషయాల్లోంచే మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. చూడండి, ఇలాంటి ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం మనం చాలాసార్లు చేస్తూ ఉంటాం. ఎవరైనా బ్రాహ్మణులు మనతో ఏదో బొబ్బాసకాయలు దానం చేయండి, పనసకాయలు దానం చేయండి అంటే అవన్నీ బాగానే చేసేస్తాం. బంగారం దానం చేయమన్నారు అనుకోండి, వెంటనే మన ఇంట్లో ఎవడున్నాడో దానం తీసుకోవడానికి వెతుకుతాం తప్ప పొరపాటును కూడా బయట ఎక్కడ ఏమో పాలు దానాలు, పెరుగు దానాలు అలాంటివి అయితే బయట ఇచ్చేస్తాం మన ఇష్టం. కానీ అక్కడే కొంప మునుగుతుంది. దానం తీసుకునేవాడికి ఎప్పుడు దానిని తట్టుకోగలిగేంత అనుష్ఠాన బలం ఉండాలి. ఉంటే పక్క రోజు పొద్దున్న గాయత్రియో అనుష్ఠానం చేసినప్పుడు మొత్తం ఆ ఫలితం అంతటిని న్యూట్రలైజ్ చేసుకోగలడు. అలా లేకుండా పిచ్చగా తీసుకున్నారనుకోండి దానాలు, తర్వాత కట్టి కుడుపుతాయి. ఎప్పుడు అలా తీసుకోకూడదు. అలాగే కొంతమంది చూడండి, మన ఇంటికి వచ్చి ఏదో యాదాలాపంగా మీకు ఇవన్నీ ఇద్దాం అనుకుంటున్నామండి అని చెప్పి కొంచెం బియ్యం, కొన్ని కూరలు అవన్నీ ఇస్తారు. దాన్ని స్వయంపాకం అంటారు. వాళ్ళకి అతి తెలివి అనమాట. స్వయంపాకం ఇస్తున్నాం అని చెప్పకుండా ఊరికే ఇచ్చినట్టు ఇస్తారు. అలాంటివి తీసుకున్నావా, సరైన ఉపాసనా బలం లేకపోతే వెంటనే కొట్టేస్తుంది. ఇదిగో ఇలాంటి సంఘటన లేదా నీకు తార్కాణం. ఈయనకి చిన్న వయస్సులోనే నర్సోబావాడి వెళ్ళిపోవాలి, అక్కడ పాదుకల్ని సేవించాలి అని విపరీతమైన ఆరాటం అనమాట. ఎందుకంటే దత్తావతారం కదా, అది దత్తాత్రేయ స్వామికి మూలస్థానం, అందుకని అక్కడికి వెళ్ళిపోవాలని. చివరికి ఒకరోజు దత్తాత్రేయ స్వామి ధ్యానంలో కనిపించి, ఇంకా నువ్వు నర్సోబావాడిరా, నీకు ఇప్పుడు సమయం ఆసన్నమైందంటారు. అంతే, ఇంకా విపరీతమైన ఆనందం. దూడ ఆవుని చేరుకుంటుంది చూడండి, అలాగ పులకించిపోయి ఎంతో వ్యయప్రయాసలకు వచ్చి ఈయన ప్రదేశం నుంచి నర్సోబావాడికి వెళ్తారు. వెళ్ళేసరికి ఒకరోజు తెల్లవారుజామున అక్కడికి చేరితే అక్కడ పాదుకలకి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అంతే, ఇంకా ఆనందంతో పులకించిపోయి అభిషేకం చేద్దామని లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళు చూసి, ఏమిటి మాసిపోయిన బట్టలు ఏంటి, నువ్వేంటి, నీ వాలకం ఏంటి, వెళ్ళి బయటికి అని చెప్పి పంపించేస్తారు. దాంతో పాపం బాధపడి బయటకు వచ్చి కూర్చుంటారు. నర్సోబావాడిలోనే గోవిందస్వామి అని ఒక సిద్ధ పురుషులు ఉండేవారు. ఆయన సమాధి ఇప్పటికీ నర్సోబావాడిలో ఉంది. ఆ గోవిందస్వామికి తెల్లవారుజామున దత్తస్వామి ధ్యానంలో కనిపించి, అక్కడ నేనే ఇంకో స్వరూపంలో ఉన్నాను, ఉంటే నన్ను బయటికి పంపించేస్తారా, ముందు నా చేత అభిషేకం చేయించండి నా పాదుకలకి అంటారు. అప్పుడు ఆయన వచ్చి చూస్తే అక్కడే తెంబేస్వామి అంటారు. ఈయన లోపలికి తీసుకెళ్ళి అభిషేకం చేయిస్తారనమాట. అలాగే దత్తస్వామి అడుగడుగున ఇంత ఉన్నారు. కొన్ని సంవత్సరాలు పోయాక ఆయన అక్కడ నర్సోబావాడిలో కూర్చుని గురుచరిత్ర పారాయణ చేసేసరికి అప్పుడు దత్తస్వామి అనుగ్రహం కలిగి ఆయన కనిపించి, నువ్వు మళ్ళీ మాణేగాం వెళ్ళు, మీ ఊరికి వెళ్ళి అక్కడ ఒక ఆలయం కట్టించి అందులో నన్ను ప్రతిష్ఠించు అని చెప్తారు. చెప్తే ఈయన, నేను అక్కడికి వెళ్ళడం ఏమిటి, ఆలయం కట్టించాలంటే భూమి కావాలి, కట్టడానికి ఇవన్నీ కావాలి, నిధులు, అలాగే నేను విగ్రహం కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి స్వామి అంటే, నువ్వు వెళ్ళవయ్యా అవే వస్తాయి, విగ్రహం ఎందుకు, నేనే వస్తాను నీతో పాటు వెళ్ళి అంటారు. ఈయనకి అర్థం కాదు. మళ్ళీ గ్రామానికి బయలుదేరతారు. దారిలో ఒక చోట ఒక శిల్పి కనిపించి ఈయన పాదాల మీద పడి, స్వామి దత్తాత్రేయ స్వామి నా కల్లో కనిపించి ఒక లోహంతో ఒక మూర్తిని తయారు చేయమన్నారు, ఇంత మూర్తిని ఎలా చేయాలో కూడా ఆయన చెప్పారు. చెప్పి ఆ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి అనే ఒక మహాపురుషుణ్ణి చూపించారు, ఆయనే మీరు, ఇదిగో తీసుకోండి అని చెప్పి ఆ మూర్తి ఇస్తారు. ఇస్తే ఈయన తీసుకుని అద్భుతం అని చెప్పి గ్రామానికి వెళ్ళాక గ్రామంలోకి ప్రవేశిస్తుంటే అక్కడ ఒక స్థలం కనిపిస్తుంది. అది చూసి, అబ్బాయి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది, ఇక్కడ కడితే ఆలయం బాగుంటుంది, కానీ ఈ స్థలం ఎవరిదోలే, మనకెక్కడ దొరుకుతుంది అనుకుని వెళ్ళిపోతారు. అంతే, పక్క రోజు పొద్దున కల్లా ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి ఆ ఊరి చివరి నాకు ఒక స్థలం ఉంది, ఒక మహాపురుషుడు రాత్రి కనిపించి ఆ స్థలం మీకు ఇమ్మని చెప్పారు, వెంటనేను ఇదిగో పత్రాలను తీసుకొచ్చి ఆ స్థలం ఇచ్చేస్తుంది. అక్కడ అద్భుతమైన దత్తక్షేత్రం వెలుస్తుంది. ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళి అందులో పెడతారు. అసలు ఆ విగ్రహం అండి ఆయనకి పిలిస్తే పలుకుతుంది అనమాట. అంటే శరీరం తెంబేస్వామి అయితే ఆత్మ దత్తస్వామి అన్నట్టు ఆ విగ్రహం. ఎన్ని అద్భుతమైన నిదర్శనాలు జరుగుతాయంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా చూడండి. ఈయన దత్త జయంతిని అద్భుతంగా చేసేవారు. అయితే ఒకసారి ఏమవుతుంది, దత్త జయంతి ముందు రోజు వీళ్ళ దగ్గర బంధువు ఒక ఆయన చనిపోతారు. చనిపోయి అశోచం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఈ విషయం ఈయనకి చెప్తే దత్త జయంతి ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి చెప్పరు. దత్త జయంతి రోజైన తెల్లవారుజామునే ఆలయం తెరిచి అభిషేకం చేద్దాం విగ్రహానికని వెళ్ళబోతుంటే ఆ విగ్రహం చెప్తుంది, అసలు ఆయనకి పిలిస్తే పలుకుతుందనమాట, నువ్వు అశౌచంలో ఉన్నావు, నన్ను ముట్టుకోవడానికి నీకు అర్హత లేదు, నువ్వు వెళ్ళిపో, వేరెవరి చేతనే చేయించు, అశౌచం అయ్యాక రా అని.
అంటే అశౌచం ఏముందని చెప్పి అప్పుడు ఈయన బయటకు వచ్చి వాకప్ చేస్తే బంధువు చనిపోయారు, ఇంకా విషయం చెప్పలేదు అని చెప్పి తెలుస్తుంది. అలాంటివి ఎన్ని తార్కాణాలో. ఒకసారి ఈయన తల్లిగారు ఒక చోట సత్రంలో పడుకుంటారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా విగ్రహం ఈయన కూడానే ఉండేదన్నమాట. అయితే ఓ రాత్రి వేళ ఎవరో లేపినట్టు అవుతుంది. చూసేసరికి విగ్రహం వచ్చి ఈయన పక్కనే ఉంటుంది. అంటే ఏమిటి స్వామి అంటే, వెంటనే ఈ సత్రాన్ని ఖాళీ చేసేసి వెళ్ళిపోండి, ఇప్పుడు ఇక్కడ ప్రమాదం జరగబోతోంది అని చెప్తారు. వెంటనే తల్లిగారిని లేపి బయటికి తీసుకువెళ్ళి, అలాగే సత్రంలో పడుకున్న మిగతా వాళ్ళందరినీ కూడా లేపి బయటికి తీసుకుపోతారు. వీళ్ళందరూ బయటకు అడుగు పెట్టారో లేదో సత్రం మొత్తం కూలిపోతుంది అంతే. చూడండి, మహాపురుషులతో పాటు సహపంక్తిన భోజనం చేసినా పడుకున్నా అది మనకి దుష్కరం ఏదైనా ఉంటే కనుక అలా క్షయం చేసేస్తాడు భగవంతుడు. ఈయన దత్తస్వామి అనడానికి ఇంకొక అద్భుతమైన తార్కాణం ఏమిటి అంటే, ఒకసారి ఈయన పాదయాత్రలో శృంగేరి వెళ్తారు. అప్పుడు శృంగేరి పీఠాధిపతి సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి, మనకి తెలుసు కదా. శృంగేరిని పీఠాధిపత్యం వహించిన వాళ్ళల్లో ఒక కలికితురాయన, మహనీయులు, సాక్షాత్ ఆదిశంకరులంత గొప్ప ఆయన తెంబేస్వామిని సన్మానించి పక్కనున్న శిష్యులతో అంటారు, అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో సమమ్యతి అని. అంటే ఇక్కడ కూర్చున్న మనిషి సామాన్యులు కాదు, దత్తాత్రేయ స్వామి కరచరణాదులతో కిందకి దిగొచ్చిన అవతారం అని. ఒకసారి ఈయన ధ్యానంలో కూర్చుని ఉండగా విగ్రహం నుంచి దత్తస్వామి చెప్తారనమాట, నువ్వు వెంటనే గాన్గాపూర్ వెళ్ళు, అక్కడ తుకారాం అని ఒక అతను నా కోసం తపన పడుతున్నాడు, నీ రూపంలో అతనికి దర్శనం ఇద్దాం అనుకుంటున్నాను అని. అంటే ఇప్పుడు ఈయన అంటారు, నా రూపంలో దర్శనం ఇవ్వడం ఏంటి స్వామి, నేను మామూలు మనిషిని, మీరే స్వప్న సాక్షాత్కారమో ధ్యానంలో సందర్శనమో ఇవ్వచ్చు కదా అంటే, నీ గురించి నీకు తెలియదు, నాకు తెలుసులే, వెళ్ళి గాన్గాపూర్ అంటారు. అంటే సరే అని చెప్పి గాన్గాపూర్ బయలుదేరతారు. బయలుదేరితే దారిలో చోట అలసిపోయి కృష్ణానది దగ్గర చెట్టు కింద కూర్చుంటారు అనమాట. కూర్చునేసరికి అక్కడ అలసటతో నీళ్లు తాగుదామని వెళ్తే ఆ నదిలోకి, అప్పుడు కృష్ణానది దేవత ప్రత్యక్షమయ్యి, స్వామి నీ స్పర్శతో నేను పునీతం అయిపోయాను, నా అదృష్టము, నువ్వు నా మీద స్తోత్రం చెప్పు వినాలనుంది అని కృష్ణానది అమ్మ తల్లి వచ్చి అడుగుతుంది. ఈయన శంకరాచార్యుల వాళ్ళలాగే అద్భుతమైన సంస్కృత సాహిత్యాన్ని అందించారు. అయ్య బాబు, ఈయన ఎన్ని వేల శ్లోకాలు రాశారో అసలు చెప్పలేము. అప్పటికప్పుడు ఆయన కూర్చుని కృష్ణానది గురించి 51 శ్లోకాలు ఆశువుగా చెప్తారనమాట. చెప్తే ఆ నదీమ్మ తల్లి వచ్చి ఆకారం దాల్చి అక్కడ కూర్చుని వింటుంది, ఎన్నో వందల మంది చూస్తూ ఉండగా. ఆ 51 శ్లోకాలనే కృష్ణాలహరి అని పిలుస్తారు. ఇప్పటికే ఆ సాహిత్యం ఉంది. ఎప్పుడైనా మీరు కృష్ణానది దగ్గర చదవగలిగితే ఆ తల్లి పొంగిపోతుంది. ఎందుకంటే ఆవిడ అడిగి వాసుదేవానంద సరస్వతి స్వామితో చేయించుకున్న స్తుతి అది. తర్వాత ఈయన గాన్గాపూర్ వెళ్తారు. ఇంతకీ ఆ గాన్గాపూర్లో తుకారాం అని ఒక భక్తుడు ఉంటాడు. అతనికి దారుణమైన కష్టాలు, అనారోగ్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు బాధపడి చివరికి ఆత్మహత్య చేసేసుకుందాం అనుకుంటాడు. కానీ చిచి ఆత్మహత్య మహాపాపం, అలా చేయకూడదు, సరే దత్తస్వామినే ప్రార్థిద్దామని చెప్పి 3 సంవత్సరాల పాటు తిండి మానేసి కేవలం పళ్ళు తింటూ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం చూస్తాడు. స్వామి నువ్వు అనుగ్రహిస్తే అనుగ్రహించు, లేకపోతే చచ్చిపోతానంతే ఇలాగా. అప్పుడు ఆఖరికి దత్తాత్రేయ స్వామికి అనుగ్రహం కలిగి ఈయన్ని పంపిస్తారనమాట. చూడండి, మనం ఒక వారం పారాయణ చేసి నా కష్టం ఏమి తీరలేదండి వారంకి, అలాగే ఒకసారి వెళ్ళి అష్టతీర్థాల్లో స్నానం చేసేసి ఏమి తీరలేదండి, ఎక్కడ తీరుతుంది? మనం చేసిన పాపాలు కొండల్లా ఉంటాయి. అలాంటి మహాత్ములకే 3 సంవత్సరాలు పట్టిందంటే ఆలోచించండి. అప్పుడు ఈ తెంబేస్వామి అక్కడికి వెళ్తారు. వెళ్తే ఆయనలో దత్తాత్రేయ స్వామి కనిపిస్తారు. తుకారాం అనే ఆయనకి పాదాల మీద పడిపోయి, స్వామి నన్ను అనుగ్రహించండి, మీరే దత్తాత్రేయ స్వామి అంటే, నాయన ఏం బాధపడకు అని చెప్పి దత్తాత్రేయ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అని ఒకటి ఉంది. ఆ స్తోత్రాన్ని బోధించి, ఇది చదువు వెంటనే నీ కష్టం తీరుతుంది అని చెప్తారు. నిజంగానే అలా తీరిపోతుంది. ఆ స్తోత్రం అసలు దత్తవాంగ్మయంలో అపురూపమైన స్తోత్రం. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఎంతో మందిని ఎన్నో ఇక్కట్ల నుంచి కాపాడిన బ్రహ్మాండమైన స్తోత్రం ఆ స్తోత్రం. అసలు ప్రతి వాళ్ళు నేర్చుకుని తీరాలన్నమాట. ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, దత్తస్వామి తీర్చేయచ్చు కదా, అతని కష్టం ఎందుకు ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి ద్వారా రావడం అంటే 2 కారణాలు. మొట్టమొదటిది, నేనును ఆయన వేరు కాదు, ఇద్దరం ఒకటే అని ప్రపంచానికి చాటడానికి. రెండోది, ఇదిగో ఇలాంటి అద్భుతమైన స్తోత్రం ఇప్పటికి కూడా మనకు ఉపయోగపడే స్తోత్రాన్ని ఆయన ద్వారా ఇప్పించడానికి. అందుకే దత్తాత్రేయ స్వామి ఆ సంఘటన సృష్టించారు. ఆ తర్వాత ఒకసారి దత్తస్వామి ఆయనకు కనిపించి 2 బాధ్యతలు చెప్తారనమాట. మొదటిది ఏమిటంటే, మరాఠీలో ఉన్న గురుచరిత్రని సంస్కృతంలోకి అనువదించి దేశానికి దత్త సాంప్రదాయాన్ని అందించు. రెండవది, ఆసేతు హిమాచలం పర్యటించి
మరుగున పడిపోయిన దత్తక్షేత్రాలు ఉన్నాయి కదా, వాటినన్నిటిని మళ్ళీ జనబాహుళ్యంలోకి తీసుకురా అని. అప్పుడు ఆయన సరే అని చెప్పి గురుచరిత్ర రాయడం మొదలు పెడతారు. ఒక చిత్రమైన సంఘటన జరుగుతుంది. ఆయన దగ్గరికి ఒక స్త్రీ వస్తుందన్నమాట. ఆవిడ మీద శత్రువులు ఎవరో మరణ సదృశ్యమైన ప్రయోగం ఒకటి చేస్తారు. దాంతో పాపం మృత్యు అంచు దాకా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఈయన తన యోగశక్తితో ఆవిడని మళ్ళీ మామూలుగా చేస్తారు. చేసి అమ్మ నీకు ఇంకేం పర్లేదు, దత్తస్వామి దయవల్ల నువ్వు వెళ్ళిరా, బలానాథన్ నీ మీద ప్రయోగం చేశాడు, తగ్గిపోతుంది నీకు అని చెప్తారు. ఆవిడ స్వస్థురాలు అయిపోతుంది. ఆ విషయం అతనికి తెలిసి ఏం చేస్తాడు, నేను చేసిన ప్రయోగాన్ని తిరగదిప్పుతారైనా ఉండి ఈయన సంగతి చెప్తానని చెప్పి ఈయన మీద మారణ ప్రయోగం చేస్తాడు. చేసేసరికి ఈయనకి మృత్యు సదృశ్యమైన వ్యాధి వస్తుంది. కానీ ఈయన తపస్సంపన్నులు కదా, దాన్ని పోగొట్టుకుంటారు. కానీ పాపం డిసెంట్రీ మిగిలిపోతుంది ఆయనకి. ఉండిపోయేసరికి అప్పుడే ఆయనకి దత్తాత్రేయ స్వామి కనిపించి ఈ గురుచరిత్రను రాయమంటారు. మరి ఎంత కష్టం, అందులో అయినా శౌచాన్ని పాటించే ఆయనే మరి అస్తమానం విరోచనాలు, ఆ బాధ ఎంత కష్టం చెప్పండి. కానీ అంత బాధలోనూ ఓర్చుకుని దత్తస్వామి చరిత్రని సంస్కృతంలో 2 విధాలుగా రాశారు. ఒకటి సంహితాయన గురుద్విసాహస్రి అని 2000 శ్లోకాల్లో, రెండవది సమశ్లోకి అని దాదాపు 7000 శ్లోకాల్లో రచించారు గురుచరిత్ర మొత్తాన్ని అనమాట. అది రచించి మానవాళికి ఇచ్చారు. అలాగనే చాతుర్మాస్యం చేయడానికి భారతదేశం ఆసేతు హిమాచలం పర్యటించి 23 చోట్ల చాతుర్మాస్యాలు చేశారు. అందులో కురోపురంలో చాతుర్మాస్యం చేయడం వల్ల ఆ క్షేత్రం జనబాహుళ్యంలోకి వచ్చింది. పిఠాపురం శ్రీపాదవల్లభస్వామి జన్మస్థలం అని ఎవరికీ తెలియదు. ఈయన అక్కడికి వెళ్ళాకనే మళ్ళీ జనబాహుళ్యంలోకి వచ్చింది. అలా చేస్తున్నప్పుడు ఎన్ని అద్భుతమైన సంఘటనలు కనిపించాయో. ఈయన నర్సి అనే గ్రామంలో ఒకసారి చాతుర్మాస్యం చేస్తూ ఉంటే అక్కడ ఒక ఆవిడ ఉంటారు, దత్తోపాసకురాలు. ఆవిడికి దత్తాత్రేయ స్వామి అంటే అపారమైన భక్తి, చాలా గొప్ప ఉపాసకురాలు కూడా. ఎవరో చెప్తారనమాట, ఇలాగా ఒక ఆయన వచ్చి ఇక్కడ చాతుర్మాస్యం చేస్తున్నారు, దత్తాత్రేయ స్వామి స్వరూపం అంట అని. అంటే అవునా అని చెప్పి చూడ్డానికి వెళ్తారు. వెళ్తే స్వామి చెట్టు కింద కూర్చుని ఉంటారు. చూస్తే ఒళ్ళో చిన్న పిల్లవాడు, ఓ 2-3 నెలల పిల్లవాడు తేజస్తో వెలిగిపోతూ బొట్నవేలు నోట్లో పెట్టుకుని చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. ఆవిడ చూసి పొంగిపోయి అసలు ఆహా ఏమి దివ్యమైన తేజస్సు, ఎవరో దేవతామూర్తి అని చెప్పి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, స్వామి మీ ఒళ్ళో ఉన్న ఆ పిల్లవాడు ఎవడో అని అడుగుతారు. చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏం పిల్లవాడు మాకేం కనిపించట్లేదే అంటారు. అప్పుడు ఆయన నవ్వి, అమ్మా నువ్వు అదృష్టవంతురాలివి, నీకు దత్తమూర్తి దర్శనం అయింది అంటారు. అలాగే దత్తాత్రేయ స్వామి ఆయనతో ఆడుకున్నారనమాట చిన్న పిల్లవాళ్ళలాగా. ఆఖరికి చాలా సంవత్సరాలు పోయాక ఒకసారి దత్తస్వామి, నాయన నువ్వు నీ భార్య వచ్చిన పని ఇంక అయిపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతాను నేను అంటారు. అంటే అప్పుడు ఆయన అంటారు, స్వామి నాకు సన్యాసం స్వీకరించాలి అని కోరిక మిగిలిపోయింది, అందుకని నా భార్యను తీసుకువెళ్ళిపోండి, నన్ను మాత్రం ఉంచండి అంటారు. అంటే సరే అని చెప్పి 5వ రోజు అక్కడి నుంచి 5వ రోజు ఆవిడ దేహం వదిలేస్తారు ఏదో జబ్బు చేసి. తర్వాత ఈయన సన్యాస దీక్ష తీసుకుందాం అనుకుంటే ఈయనే సాక్షాత్తు దత్తాత్రేయ అవతారం. ఈయనకి సన్యాసం ఇచ్చే స్థాయి ఉన్నవాళ్ళు ఎవరుంటారు? అప్పుడు ఎవ్వరూ ముందుకు రారు. ఈయన ప్రార్థించేసరికి దత్తాత్రేయ స్వామి ఒక యతి రూపంలో వచ్చి సన్యాస దీక్ష ఇస్తారు. అది ఇస్తున్నప్పుడు ఈయనకి తెలియదు. ఆ దీక్ష అంతా అయిపోయి దత్తాత్రేయ స్వామి వెళ్ళిపోయాక అప్పుడు ఈయనకి చెప్తారు అన్నమాట, నేనే ఇందాక ఆ స్వరూపంలో వచ్చి నీకు సన్యాస దీక్ష ఇచ్చాను అనేసరికి అప్పుడు ఈయన అంటారు, భలే వాడివి స్వామి, సన్యాసం ఇచ్చి వెళ్ళిపోయావు, మరి నా సత్యదండం ఉంది కదా కరదండం, అది ఇవ్వడం మర్చిపోయా, అది ఎవరిస్తారు అని అడుగుతారు. అంత చొరవ దత్తాత్రేయుడితో ఆయనకి. అంటే అప్పుడు స్వామి అంటారు, అది నా దగ్గర నుంచి కాదు, ఉజ్జయినిలో నారాయణానంద సరస్వతి అని ఒక యతి ఉన్నారు, ఆయన దగ్గరించి తీసుకో నువ్వు అని చెప్పి ఉజ్జయిని పంపిస్తారు. అప్పుడు ఈయన అక్కడికి వెళ్తే ఆయన సత్యదండాన్ని ఇచ్చి ఈయన పేరు వాసుదేవానంద సరస్వతి అని అప్పుడు మారుస్తారనమాట. లేకపోతే ఈయన పేరు వాసుదేవ శాస్త్రి అని పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. అందరూ తెంబే స్వామి అని పిలిచేవారు. అప్పటి నుంచి వాసుదేవానంద సరస్వతి స్వామి అయ్యారు. ఆ తర్వాత సన్యాస దీక్ష స్వీకరించాక కూడా ఎన్ని అద్భుతమైన సంఘటనలు జరిగాయి ఆ విగ్రహంతోనూ. అసలు చెప్తూ పోతే ఆ విగ్రహం గురించి ఒక 10 గంటలు చెప్పచ్చు అనమాట, అన్ని సంఘటనలు. మీకు ఒక్కటి చెప్తా. ఒకసారి దీపావళి ముందు రోజు దత్తస్వామి కల్లో కనిపించి, నువ్వు సన్యాసం స్వీకరించావు బాగానే ఉంది, కానీ నాకు రోజు బూడిద పూసేస్తున్నావు నువ్వు తీసుకొచ్చి విభూది, అమ్మ బతికున్న రోజులు చక్కగా నాకు అభిషేకాలు అవన్నీ చేసేది, ఇప్పుడు అమ్మ వెళ్ళిపోయింది, నువ్వేమిటి బూడిద పోతా, నాకేం కుదరదు, రేపొద్దున దీపావళి కదా నాకు చక్కగా అభ్యంగన స్నానం చేయించి నా కోసం సుగంధ పరిమళ జలాలు తెప్పించి, చందనం తెప్పించి, మారేడు దళాలు తెప్పించి, పంచామృతాలతో నాకు అభిషేకం చెయ్యి అని చెప్తారు. చిన్న పిల్లాడే దత్తస్వామి ఆయన ఊళ్ళో.
అంటే ఈయనంటారు, నువ్వు అన్నీ చిట్టా చెప్పేసావులే, బాగానే ఉంది, ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ, నేను సన్యాసిని, పంచామృతాలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, అలాగే తులసి దళాలు అవన్నీ నేను ఇష్టం వచ్చినట్టు కోసేయకూడదు, ఇప్పుడు నేను సన్యాసాశ్రమంలో ఉన్నా, అవేమి కుదరదు, నీకు ఆ బూడిదే పూస్తానని చెప్పి పక్క రోజు పొద్దునే ఆ విగ్రహానికి బూడిద పూసేస్తూ ఉంటారు, విభూతి. అంతే, దత్తస్వామి కోపం వచ్చి మాయమైపోతారు అక్కడి నుంచి. నేను వెళ్ళిపోతున్నాను, నేను నర్మదలోకి, నీతో నేను ఉండను, నీతో నేను మాట్లాడనని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. అచ్చం మన ఇంట్లో చిన్నపిల్లలు చూడండి, ఏదైనా కొనివ్వమంటే మనం ఇవ్వలేదనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోయి మూల కూర్చుంటారు కదా, అలాగే ఆయన నర్మదలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈయన వెళ్ళి నదంతా వెతికితే దొరకదు ఆ విగ్రహం. దొరకకపోతే అప్పుడు పైకి లేచి, స్వామి నన్ను క్షమించు, ఏదో ఒక రకంగా నువ్వు అడిగినవన్నీ చేస్తా నేను, దయచేసి కనిపించు అంటారు. అనగానే అందరు జనం కూడా ఇంతో పాటు వెతుకుతూ ఉంటారు. ఈ లోపల చిన్న పిల్లవాడు ఏడుస్తున్నట్టు ఏడుపు వినిపిస్తుంది. ఏమిటా అని చూస్తే నర్మదా నదిలో బుల్లి విగ్రహం తేలుతూ వస్తుంది ఈయన దగ్గరికి. అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి, ఎలాగ చేయడమా అంటే, గ్రామస్తులు అంటారు, స్వామి మాకు ఒక్క ఆజ్ఞ ఇస్తే మేము చెయ్యమా ఇవన్నీ అని చెప్పి అప్పటికప్పుడు 108 ఘటాలతో అవన్నీ తీసుకొచ్చి ఆ విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఆఖరి చాతుర్మాస్యమైన 23వ చాతుర్మాస్యాన్ని గరుడేశ్వర్ అనే ప్రదేశంలో చేశారు. ఈ గరుడేశ్వర్ గుజరాత్లో బరోడా ఉంది కదా, బరోడాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం అనమాట. అక్కడ నదీ తీరంలో ఆఖరి చాతుర్మాస్యం చేసి అది అయిపోయాక 1914వ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు ఈయన, నేను వచ్చిన అవతారం ఇంక అయిపోయింది చాలని చెప్పి పద్మాసనంలో కూర్చుని దత్తస్వామిని తలుచుకుంటూ దేహాన్ని వదిలేస్తారు. ఆయన దేహాన్ని వదిలేసిన ప్రదేశాన్నే ఆయన సమాధి స్థలం అని చెప్పి ఇప్పుడు ఒక అద్భుతమైన దేవాలయం కట్టారు. ఇదిగో ఈ దేవాలయం ఇక్కడ చూపిస్తుంది అదే. ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, మరి ఆ విగ్రహం ఏమైందండి అని. అంతే కదా, ఆ విగ్రహం ఇప్పుడు గరుడేశ్వర్లో ఉంది. అసలు గరుడేశ్వర్లో ఒక పాలరాతి దత్తమూర్తి ఉంటుంది, ఇదిగో ఇక్కడ నేను చూపిస్తుంది. అసలు ఆ మూర్తిని చూడడానికే మీకు 2 కళ్ళు చాలు. ఆయన ఎంత అద్భుతంగా ఆయన నేత్రాలు ఉంటాయంటే మన గుండెల్లో గుచ్చి చూస్తున్నట్టు ఉంటాయి. ఆ దత్తాత్రేయ స్వామి విగ్రహం పక్కనే ఈ విగ్రహం కూడా ఉంది. ఎన్నో సంవత్సరాల పాటు ఈయనతో మాట్లాడి ఆడి పాడి అవన్నీ చేసిన విగ్రహం అనమాట. గరుడేశ్వర్ వెళ్తే కనుక, గుజరాత్ వెళ్తే తప్పకుండా గరుడేశ్వర్ వెళ్ళండి, ఇవి దర్శించుకోండి, అలాగనే ఆయన సమాధి స్థలాన్ని కూడా. ఇప్పుడు ఈ వీడియో ముగించబోయే ముందు ఒక్క విషయం, ఈయన మన ఆంధ్రదేశంలో ఒక చోట చాతుర్మాస్యం చేశారు. అసలు ఆ ప్రదేశం గొప్ప తపోభూమి, ఎంతోమంది మహర్షులు తపస్సు చేసిన ప్రదేశం. మనం దాని గొప్పతనం మర్చిపోతే మళ్ళీ అక్కడ చాతుర్మాస్యం చేశారనమాట. చేసినప్పుడు అక్కడ భక్తులు, స్వామి మీ దగ్గర ఉన్న దత్తాత్రేయ మూర్తిని ఇక్కడ పెట్టండి అంటే, కాదు ఇంకొకటి ఇక్కడ ప్రతిష్ఠిస్తానని చెప్పి ఇంకొక దత్తమూర్తిని పాదుకల్ని అక్కడ ప్రతిష్ఠించి, వీటికి అభిషేకం చేసి చెప్పుకోండి అయ్యా, మీ మొర వింటాడా దత్తస్వామి అని చెప్పారు. ఆ ఆలయం ఇప్పటికీ మన ఆంధ్రదేశంలో ఒక చోటు ఉంది. మనలో ప్రతి వాళ్ళం ఆ ఊరు వెళ్ళే ఉంటాము. ఆ ఊర్లో బస్ స్టాండ్ నుంచో రైల్వే స్టేషన్ నుంచో ఊళ్ళోకి వెళ్ళాలి అంటే ఆలయం మించే వెళ్ళాలి. మనందరం చూస్తాం కానీ ఆలయం గొప్పతనం ఏమిటో మనకి తెలియదు. అలాగే కొంతమంది ఆలయంలోకి వెళ్ళి అక్కడ పాలరాతి విగ్రహం చూసి అదే అనుకుంటారు. కాదు, ఈ విగ్రహం అదే ఆలయంలో లోపల ఉందన్నమాట. ఇంతకీ ఆలయం ఏమిటి, ఎక్కడుంది, అలాగే ఆలయానికి సంబంధించి ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంది. అవన్నీ ఏమిటి అనేది రేపటి వీడియోలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.